ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఇజ్రా గ్రంథము 3వ అధ్యాయం మరియు 4వ అధ్యాయం చెప్పుకుందాము. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం నందు వ్రాయబడిన ప్రకారంగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తర్వాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పరసిక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రం మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు తెచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషూవయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడు గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. యేషూవయు అతని కుమారులను అతని సహోదరులను కద్మీయేలును అతని కుమారులను హోదవ్య కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రం చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. 4వ అధ్యాయము.
అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలునొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏపర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోను పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి. అర్హషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యం చేయబడినది. మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్త యొద్దకు పంపిరి. అంతటా మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు వారి పక్షముగానున్న తక్కిన వారైన దీనాయియులను అపర్సత్కాయులను టర్పెలాయేలును అపర్సాయులను అర్కేవాయులను బబులోను వారును షూషన్కాయులను దెహవేయులను ఏలామీయులను ఘనుడును శ్రేష్ఠుడునైన అన్నప్సరు నది యువతలకు రప్పించి షోమ్రోన్ పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను నది యువతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా, తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యకయుందురు.
అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టం రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియచేసితిమి. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుదురనియు అందువలననే ఈ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజువైన తమకు మేము రూఢిపరచున దేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షిమ్షయికిని షోమ్రోనులో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవతల నుండు తక్కిన వారికిని మీకు క్షేమ సంప్రాప్తియగును గాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము. అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వం చేసిరి. వారు నది యవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్సును సుంకమును పన్నును చెల్లుచుండెను. కాబట్టి ఇప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమునకు కట్టడ మానవలెనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టం కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చెను. రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును షిమ్షయికిని వీరి పక్షముగా నున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములో నున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారం చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగున పరసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.